సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, ఆంఫే రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. బంగారం అందరికీ ఇష్టమైన యాసెట్, అందరికీ తెలిసిన యాసెట్, అందరూ కూడా నమ్మే యాసెట్, చాలా ఎక్కువ మంది నమ్మే యాసెట్. మీకు తెలుసా, లాస్ట్ మంత్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అమ్ముతూ ఉన్నాయి బంగారాన్ని. బట్ ఒక్క దేశం మాత్రం కన్సిస్టెంట్లీ కొంటా ఉంది. అదే దేశమో తెలుసా? మన భారతదేశమే. మనమే ఎక్కువగా కొంటా ఉన్నాం. ఎక్సెప్ట్ ఏం జరిగింది అంటే చూస్తే, మోడీ గారు ఏప్రిల్ ఎండింగ్లో మేలో బంగారం కొనడానికి కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఒక్క నెల తప్పించి, ఒక మే తప్పించి మిగిలిన ప్రతి నెల మనం ఎక్కువగా కొంటానే ఉన్నాము. సో బంగారం మొత్తం చూసుకున్నా సరే, గోల్డ్ ఈటీఎఫ్స్ ఎగ్జాంపుల్ డేటా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. నార్త్ అమెరికా తీసుకున్నా, ఏషియాలో మిగిలిన కంట్రీస్ తీసుకున్నా, యూరోప్ తీసుకున్నా సరే, ఎవ్రీబడి సెల్లింగ్. లాస్ట్ మంత్ తీసుకుంటే జూన్లో నియర్లీ నార్త్ అమెరికా $6 బిలియన్, ఏషియా $2.3 బిలియన్, యూరోప్ ఒక $1 బిలియన్ వర్త్ బంగారం అమ్మేసింది. నెట్ ఎక్స్పోర్టర్, నెక్స్ట్ సెల్లర్గా అయిపోయారు. బట్ మన వాళ్ళు నియర్లీ $400 మిలియన్ వర్త్ బంగారం మనం కొన్నాం ఇండియా. ఇది ఎందుకు? నేను చెప్పినట్టు, మోడీ గారు చెప్పినందుకు ఓన్లీ మేలో మాత్రమే మనం ఫ్రెష్ బయింగ్ ఎక్కువగా చేయలేదు, తగ్గింది బయింగ్. బట్ అదర్వైజ్ మార్చ్, ఏప్రిల్, జూన్, జూలై అన్ని నెలలు చూసుకున్నా సరే మనం ఇండియన్స్ మనమైతే మాత్రం కొంటా పోయాము. మళ్ళీ జూన్లో ఒక్క నెల ఆయన ఎఫెక్ట్ కనబడింది. మళ్ళీ జూన్లో ఫ్రెష్గా కొంటా పోతా ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే, అందరూ మన వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే, గోల్డ్ రీసెంట్ కరెక్షన్. ఎందుకంటే గోల్డ్ చీపర్గా కనబడతా ఉంది. ఇది రీసెంట్గా మొన్న యుద్ధం తర్వాత ఎస్పెషల్లీ గోల్డ్ చీపర్ ఉంది. కానీ అనుకుంటాము అది ప్రపంచవ్యాప్తంగా అది నిజమే. బట్ యాక్చువల్లీ మనకి ఎక్స్పెన్సివ్ అయింది అడిషనల్ టారిఫ్ వల్ల. సెకండ్ ఏమైంది, ఇంకొక రీజన్ ఎందుకు గోల్డ్ ఎక్స్పెన్సివ్ వేరే కంట్రీస్ కన్నా మన దగ్గర ఏంటంటే, రూపీ వీక్ అయింది. సో అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ బంగారం కొనడానికి ఎక్కువ రూపాయలు పెట్టాల్సి వస్తుంది. సో ఈ రెండు కారణాల వల్ల యాక్చువల్లీ మన దగ్గర గోల్డ్ ఈజ్ నాట్ చీపర్, ఇట్ ఈజ్ ఎక్స్పెన్సివ్ వెన్ వేరే కంట్రీస్ని కంపేర్ చేసుకుంటే. అట్లాగే ఒక క్వశ్చన్ అందరూ అడుగుతూ ఉంటారు, ఇప్పుడు గోల్డ్ కొనడానికి రష్ చేయొచ్చా? ఎందుకంటే పడిపోయింది, 1,40,000 దగ్గర ఉంది, 1,41,000, 42 దగ్గర ఉంది, ఇంకా పడిపోతుందేమో, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కాబట్టి గోల్డ్ తగ్గుతుంది ఇంకా అని అందరు అనుకుంటారు. గోల్డ్ ఈజ్ నాట్ చీపర్. ఈ రీసెంట్ 1.5 year 2 years నుంచి వచ్చిన ర్యాలీ ఎప్పటికీ ఉండదు. లాంగ్ టర్మ్ మనం చూసుకుంటే గోల్డ్ 9 to 10% యావరేజ్ ఇచ్చింది. హిస్టారిక్ రిటర్న్స్ తీసుకున్నా సరే, లాస్ట్ 2 years మాత్రం అప్ సైజ్ రిటర్న్స్ ఇచ్చింది, వెరీ అన్యూజువల్. కొన్ని సంవత్సరాలు ఫ్లాట్గా కూడా ఉంది గోల్డ్. సో ఎవరైతే కొత్తగా గోల్డ్ కొని రీసెంట్గా పెరిగింది కాబట్టి గోల్డ్ పెరుగుతుంది అంటే పెరుగుతుంది. ఎంత? 9 to 10% లాంగ్ టర్మ్ యావరేజే. అదే మరి ఈ టైంలో మరి మీ సజెషన్ ఏంటి? కొనొచ్చా, అమ్మొచ్చా, ఉంచాలా వద్దా? కొనొచ్చు, బట్ స్మాల్ క్వాంటిటీస్లో. కుదిరితే ఎస్ఐపి రూపంలో గోల్డ్ కొనుక్కోండి, మ్యూచువల్ ఫండ్ ద్వారా, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా కానీ, ఆర్ గోల్డ్ జీడిఆర్ అండ్ గోల్డ్ రిసిట్స్ ఉన్నాయి వాటి ద్వారా కానీ, ఈటీఎఫ్స్ ద్వారా కానీ కొంచెం కొనుక్కోండి, లాంగ్ టర్మ్ యావరేజ్ చేసుకోండి. అంతా ఒకేసారి కొనుక్కొని లాభం లేదు. అన్నిటికన్నా ఈ వీడియోలో తీసుకోవాల్సిన సారాంశం ఒకటి ఇంపార్టెంట్ ఉంది. మీ గోల్డ్ పోర్ట్ఫోలియో మొత్తం పోర్ట్ఫోలియోలో ఓన్లీ 10% మాత్రమే ఉంచుకోండి, అంతకన్నా ఎక్కువగా అవసరం లేదు. గోల్డ్ ఇన్ఫ్లేషన్ ప్రతిసారి బీట్ చేస్తుందంటే చెయ్యదు. సో అందుకోసం గోల్డ్ కొనేది మాత్రం మ్యాక్సిమం 9 to 10% మాత్రమే మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోండి. సో ఈ కొన్ని అంశాలు మనం గోల్డ్ మీద ఫోకస్ చేస్తే చాలు. ఎందుకంటే గోల్డ్ ఈజ్ నాట్ సపోజ్ టు బి, అంటే గోల్డ్ ఏమైనా ఎమర్జెన్సీ కోసం మాత్రమే మనము ఏదైనా తాకట్టు పెట్టి, ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పక్క వీధిలో కూడా తాకట్టు పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గోల్డ్ తీసుకుంటాం. బట్ అదర్వైజ్ గోల్డ్ ఈజ్ లాంగ్ టర్మ్కి అస్సలు వద్దు. ఓన్లీ గోల్డ్ని మీ పోర్ట్ఫోలియోలో నింపొద్దు. మీరు లాంగ్ టర్మ్కి తీసుకోండి, కానీ కొంచెం తీసుకోండి. ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు యుద్ధం తగ్గకపోతే, యుద్ధం ఇంటెన్సిఫై అయితే, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆల్రెడీ చూసాం $90 టచ్ అయ్యాయి, ఇంకా కొంచెం పెరిగిందంటే రూపీ వీక్ అవుతుంది, US డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, గోల్డ్ నుంచి మళ్ళీ US డాలర్ వైపు ఎక్కువగా వెళ్తుంది. అప్పుడు గోల్డ్ పడిపోవచ్చు.
సో అందుకే ఒకేసారి మొత్తం కొనకుండా కొంచెం కొంచెం కొనుక్కోవడం బెటర్, లాంగ్ టర్మ్ యావరేజ్ తీసుకోవడం బెటర్ గోల్డ్. అండ్ మొత్తానికి మొత్తం మీ పోర్ట్ఫోలియోలో పెంచొద్దు. మనం ఏం చెప్పినా, మోడీ గారు చెప్పినా కూడా మనం వినము. మనకు గోల్డ్ ఈజ్ అందరికీ ఇష్టము. సో ఒక్క నెల రోజులు మాత్రమే ఆయన మాట ఎఫెక్ట్ ఉండింది. దాని తర్వాత మార్కెట్ మళ్ళీ కొనడం మొదలుపెట్టింది. సో మీరు గోల్డ్ ఇష్టం ఉంటే కొనుక్కోండి, బట్ ఎట్ ద సేమ్ టైం డోంట్ బై ఇట్ వన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.